సౌందర్యలహరిలోని 17వ శ్లోకం. ఈ శ్లోకంలో యోగినీ గణంతో కూడిన మాతృకావర్ణ రూపిణిని ధ్యానింపజేయబోతున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. వాక్శుద్ధిని వాక్సిద్ధిని కోరుకునే అనేక మంది భక్తులు నిరంతరం భక్తితో ఈ శ్లోకాన్ని పఠింతురుగాక. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగ రుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః స కర్త కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురైః. అద్భుతమైన భావన. ఈ భావనని కేవలం అమ్మవారిని అంతగా ఉపాసించేవారే సూచించగలుగుతారు. అమ్మ పలుకుల కన్నతల్లులు, అదేవిధంగా విరగగొట్టబడిన చంద్రకాంత శిలల నుండి వెలువడుతున్న తెల్లని కాంతుల వంటి తేజమును కలిగిన వారైనా, వసిన్యాది యోగినుల చేత పరివేష్టింపబడిన మాతృకావర్ణ రూపిణి అయిన నిన్ను ఎవరైతే ధ్యానిస్తారో అటువంటి వారు అద్భుతమైన కవిత్వాన్ని చెప్పగలుగుతారు. అద్భుతమైన కవిత్వాన్ని చెప్పడంతో పాటు వారి మధురమైన వాక్కులు ఎటువంటి పరిమళాన్ని వెదజల్లగలవంటే, సాక్షాత్తుగా సరస్వతీదేవి నోటి వెంట వెలువడుతున్న తాంబూలపు కబళము యొక్క ఆమోదం వంటి పరిమళాన్ని వారి మధురమైన వాక్కులు వెదజల్లగలవు. వెరసి వారు మహాపాండిత్యాన్ని పొందినవారవుతారు. సకల లోకుల యొక్క ఆమోదాన్ని పొందగలుగుతారు. అఖిల దిక్కులలో వారి యొక్క పాండితి ప్రకర్ష నిండుతుంది. అనంత కీర్తి వారిదవుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.